ప్రపంచంలోనే పెద్ద సైంటిస్ట్ అయిన బ్రూస్ బ్యానర్ అవెంజర్స్ అందరిలోనూ అత్యంత అమాయకుడు. కానీ తనలో ఉన్న హల్క్ బయటికి వస్తే సామాన్య ప్రజలకు హాని కలుగుతుందని, ప్రజలకు ప్రమాదాలకు దూరంగా ఉండడమే కాదు తనను తను చంపుకోవడానికి కూడా ప్రయత్నించాడు. తనకిష్టం లేకున్నా టెజరాక్ట్ ని కనిపెట్టడానికి షీల్డ్ తనని బయటికి తీసుకురాగా లోకి కారణంగా హల్క్ సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి విధ్వంసం సృష్టించేశాడు. సైంటిస్ట్ బ్యానర్ వలన ప్రపంచానికి ఎంత అవసరం ఉందో ప్రమాదాల నుంచి కాపాడడానికి హల్క్ అవసరాన్ని కూడా గుర్తించి అవెంజర్ గా మారాడు. ప్రమాదంగా మారితే తనను నియంత్రించుకోవడానికి తోటి అవెంజర్స్ ఉన్నారని, వారి వల్ల కూడా కుదరని సమయం అంటూ వస్తే బంధించడానికి వెరోనికాని కూడా తన కోరిక మేరకు సృష్టించుకున్నాడు. కానీ ఎప్పుడైతే వాన తన బ్రెయిన్ ట్రిక్ చేసి సిటీ మీదకి వదిలిందో హల్క్ ను కంట్రోల్ చేయడం అవెంజర్స్ వెరోనికా వల్లే కాదు మరే విధంగా సాధ్యమవుదని తెలిసి షిప్ లో ఇరుక్కుపోయిన తను తిరిగి భూమికి రాకుండా ఉండేలా వెళ్లిపోయాడు. తిరిగి వచ్చిన బ్రూస్ కొన్ని పరిస్థితుల కారణంగా ప్రయోగంతో బ్రూస్ ని హల్క్ ని ఒకటిగా మార్చుకున్నాడు. ఒకప్పుడు ప్రపంచమే తనను చూసి భయపడి పారిపోగా ఇప్పుడు మాత్రం ప్రపంచం ఇచ్చిన కెప్టెన్ ముందుంచుకొని కూడా తనతో కాకుండా చిన్నపిల్లలు కూడా ప్రేమగా వచ్చి తనతో ఫోటోలు తీసుకోవడానికి రావడాన్ని ఎంతో ఆప్యాయంగా ఉల్లాసంగా ఆ క్షణాన్ని ఆస్వాదించు ఉండడం గమనించవచ్చు. ఫోటో తీసుకొని వచ్చినందుకు పిల్లలు థ్యాంక్ యూ చెప్తుంటే కాదు నాతో ఫోటో తీసుకోవడానికి వచ్చినందుకు నేనే థ్యాంక్ యూ చెప్పాలి అని అనడం బట్టి హల్క్ నికపై ప్రమాదంగా చూడకుండా హీరోగా గుర్తిస్తున్నారని భావిస్తూ హ్యాపీగా ఫీల్ అవడం గమనించవచ్చు.